తుని మండలం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ గురుకులం పాఠశాల ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ కచ్చేరిపేటలో గల సుందరయ్య భవన్ లో ఎస్ఎఫ్ఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఇప్పటికే అనేక దఫాలుగా జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కనీసం అధికారులు పట్టించుకోకపోవడం లేదని వారు ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పగడాల సత్యం, పి జయరాం తదితరులు పాల్గొన్నారు. కేవలం 6 రూముల్లో ఈరోజు పిల్లలందరూ తల దాచుకునే పరిస్థితి ఉంది. ఒక్కొక్క గదిలో 80 మంది విద్యార్థులు ఉంటా ఉన్నారు. 2-3 క్లాసుల్లో అయితే ఏ క్లాసులో పాఠాలు చదువుకుంటున్నారో అదే క్లాసులో ఈరోజు డార్మెంటరీగా ఉపయోగించుకుని అక్కడే పడుకునే పరిస్థితి ఉంది. ఆ హాస్టల్ సంబంధించి ఎకరం పైనే స్థలం దాని పక్కనే ఉంది. దాన్ని వివాదాల్లో ఉంది. ఆ స్థలాన్ని ఇవ్వాలని ఇప్పటికే అక్కడ ఉన్న హాస్టల్లో యాజమాన్యం వాళ్ళ కమిషనరేట్కి మన జిల్లా కలెక్టర్ గారికి రాసి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఈ రోజుకి హాస్టల్కి స్థలం కేటాయించకపోవడంతో హాస్టల్లో విస్తీర్ణం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. హాస్టల్లో విస్తీర్ణం చేస్తే హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి, హాస్టల్లో మరింత భవనాలు పెరగడానికి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం హాస్టల్లో పోస్టులు నింపకుండా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఒకరిలో ఇద్దరిలో బాధ్యతలు వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుని చేతులు దొరుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆల్రెడీ ఆగస్టు నెలలోని, సెప్టెంబర్ నెలలోని, ఆగస్టు నెలలో జిల్లా కలెక్టరేట్ మీద పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ హాస్టల్లో ఉన్న సమస్యలు కులంకుశంగా రాసి జాయింట్ కలెక్టర్ గారు వస్తే ఆయనకి ఇస్తే ఆయన ఈ హాస్టల్ సమస్యలు, ఇతర విషయాల మీద అన్నింటి మీద జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తాము, ఆ సమస్యల పరిష్కారం కృషి చేస్తామని చెప్పాము. కానీ ఈ రోజుకి ఎక్కడ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ వేయలేదు. హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయలేదు. ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా ఇటువంటి ఘటనలో జరగకుండా ఎలా ఆగితే మేము అడుగుతాను. కాబట్టి ఇప్పటికైనా సంక్షేమ హాస్టల్లో ఏదైతే వాచ్మెన్, కుక్కు, కమాటీ పోస్టులు నింపాలి. ఒకరినే నియమించి అన్ని పోస్టులు చేయడంతో వాళ్ళ మీద బట్టే పడుతుంది. కాబట్టి ఇటువంటి ఘటనలు జరగడానికి ఇది ప్రధానమైన కారణంగా ఉంది. హాస్టల్ని అభివృద్ధి చేయాలి, హాస్టల్లో ఉన్న సమస్య పరిష్కారం చేయాలి. ఈ ఘటన మీద సమగ్రమైన విచారణ పై స్థాయి అధికారులతో చేయించాలి. ఘటనకి సంబంధించిన ఏవైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా హాస్టల్లో మరింత సౌకర్యాలు కల్పించాలి. ఏదైతే ఇతర సంఘాలు లేకపోతే ఇతర పేరెంట్స్ లేకపోతే ఇతరులు ఎవరు హాస్టల్లో రాకూడదు ప్రభుత్వ నిబంధనలో లేకపోతే రిజిస్ట్రేషన్ పెడతా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా లోపల ఏం జరుగుతున్న విషయాన్ని బయటకు తెలియకుండా ఈరోజు చేయడం కోసం ప్రభుత్వం చూస్తూ ఉండి ఇటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో వీటిని కూడా వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐకి మేము కోరుతాం.